గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు భరత్ గారికి, అలాగే మిగిలిన ఎమ్మెల్యేలందరికీ కూడా, ఇన్ఛార్జీలందరికీ కూడా, అలాగే మీ ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి శ్యాంబాబు గారి పేరు తప్పనిసరిగా చెప్పాలి. పెద్దలు గౌరవనీయులు శ్యాంబాబు గారికి, 2 జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మిగిలిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జనసేన నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఆదోని నుంచి మళ్ళీ పిటి నాయుడు గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటమన్నది ఆదోని ప్రజల గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు మా ఊరి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నోసార్లు పోటీ చేస్తూ ఎంతో మంది, నాకు అనిపించేదంటే ఇంతమంది మా పిటి నాయుడిని పొగుడుతూ ఉంటే నా మనసులో తెలియని ఆనందం. అరే మా ఆయనకి ఇంత గొప్ప పేరు ఉంది, ఇంతమంది పొగుడుతా ఉన్నారు, అధిష్టానం ఇంత దగ్గరగా తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఇంత దగ్గరగా తీసుకుని తెలిసిన కొద్దీ కూడా నాకే కాదు మా ఆదోని ప్రజలందరికీ కూడా ఇది గర్వకారణమని, పిటి నాయుడు గారికి 2వసారి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆయన రాజకీయ ప్రస్థానాల గురించి అందరూ చెప్పారు. నేను గత 15-20 సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నాను, మంచి స్నేహితుడుగా. ఆయన ఎంపీ ఎలక్షన్లు పోటీ చేయక ముందు గర్జనలు చేస్తున్న సందర్భంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్న సందర్భంలో నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ తిరుపతి నుంచి వచ్చేవాడిని. ఎంపీగా పోటీ చేసిన 2 సందర్భాల్లో కూడా ఆయన ప్రచారం కోసం వచ్చి 10-20 రోజులు తిరిగిపోయినాను. తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం, తర్వాత నేను ఇంకో పార్టీలో ఎదుగుతుండడం, ఆయన ఒక పార్టీలో ఎదుగుతుండడం, ఒక చారిత్రాత్మక ఎన్నో విషయాల్లో మేము రాత్రులు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి చర్చలు చేసేవాళ్ళం. ప్రతి సందర్భంలో ఆయన చూపే ఈ జిల్లా పట్ల కానీ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన నిబద్ధత మాకెంతగానో స్ఫూర్తిదాయకం. మేమంతా రాజకీయాల్లో ఎదగడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన పిటి నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఆయన ఇప్పటితో కాకుండా మరిన్ని పదవులను పొందాలని, ఇదే పార్టీలో మరింత ఉన్నత స్థాయికి పోవాలని, మరింత ప్రజాసేవలో మునిగి తేలాలని, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆయనకి అన్ని రకాలుగా దీవించాలని